సామెతల గ్రంథము 14వ అధ్యాయము 13వ వచనం మనం చదువుకుందాం. సామెతల గ్రంథము 13. చూడండి దేవుని పిల్లారా, ఈ సామెతల గ్రంథము ఈ 14వ అధ్యాయము 13వ వచనములో ఒక చక్కటి మాట, యథార్థమైన మాట, ప్రస్తుత కాలంలో ఇది ఒక యూనివర్సల్ ట్రూత్ అని చెప్పాలి. జరుగుతున్నటువంటి మాట, ప్రతి మనిషి ఎదుర్కొంటున్నటువంటి మాట ఇది. ఏంటి ఆ మాట అంటే చూడండి, చదువుతున్నాను. సామెతల గ్రంథము 14వ అధ్యాయము 13వ వచనము. ప్రోవెర్బ్స్ చాప్టర్ 14 verse 13. ఒకడు నవ్వుచుండినను హృదయమున దుఃఖముండవచ్చును అనేటువంటి మాట. ఇది ఒక మనిషి యొక్క జీవితంలో జరిగేటువంటి సంఘటనను ఉద్దేశించి వ్రాయబడినటువంటి మాట. ఏంటి ఆ విషయం అని మనం గమనించినట్లయితే, ఒక మనిషి అనేక మంది కళ్ళకు ఎలా కనిపిస్తున్నారంటే చిరునవ్వుతో, ముఖము మీద నవ్వుతో, ఆ పెదవుల మీద నవ్వుతో ప్రతి మనిషికి కనబడుతూనే ఉన్నారు. ఆ నవ్వు మనం చూసినప్పుడు వీళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు, సుఖంగా ఉన్నారు, సమాధానము కలిగి ఉన్నారు, అన్నియు అంతటియు సమృద్ధిగా ఉన్నారు అనేటువంటి ఆలోచనకు వస్తాం. ఎందుకంటే మన అందరికి తెలుసు, హ్యాపీగా ఉన్నవాడు మాత్రమే నవ్వుతాడు, ఏ ప్రాబ్లము లేనివాడు మాత్రమే నవ్వుతాడు. అన్ని లైఫ్లో సాటిస్ఫాక్షన్గా, సంతృప్తిగా, సమృద్ధిగా ఉన్నవాడు మాత్రమే నవ్వుతాడు. విచారముగా ఉన్నవాడు నవ్వడం. మానవ జీవితంలో నవ్వు అనేది ఒక ఎక్స్ప్రెషన్. మానవుని యొక్క ఫీలింగ్స్ని, మానవులో ఉండేటువంటి ఆ ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేసేటువంటి ఒక వే నవ్వు. ఒక వ్యక్తి నవ్వుతూ ఉన్నాడంటే అర్థము ఏంటి అంటే, ఏమి ఎక్స్ప్రెస్ చేస్తుందంటే ఆ వ్యక్తి చాలా జాయ్ఫుల్గా ఉన్నాడు, చాలా హ్యాపీగా ఉన్నాడు. దట్ స్మైల్ ఇండికేట్స్ హ్యాపీనెస్ ఆఫ్ ఏ పర్సన్, జాయ్ ఆఫ్ ఏ పర్సన్. కాబట్టి ఈ లోకము ఈ నవ్వును ఎలాగ ఎంచుతుందంటే, ఒక వ్యక్తి నవ్వాడు అంటే, ఒక వ్యక్తి యొక్క పెదవు మీద చిరునవ్వు కనబడిందంటే, ఎప్పుడు నవ్వుతో ఆ వ్యక్తి ఉన్నాడంటే దేని కింద పరిగణిస్తారంటే, ఈ వ్యక్తి హ్యాపీగా ఉన్నాడు, ఈ వ్యక్తి సంతోషముగా ఉన్నాడు, ఈ వ్యక్తి సమృద్ధిగా ఉన్నాడు, జీవితంలో సమాధానము కలిగి ఉన్నాడు అని కన్క్లూజన్కి వచ్చేస్తారు. నవ్వుతూ కనబడితే చాలు, వాడికేంట్రా చాలా హ్యాపీ ఉన్నాడు, చాలా సంతోషంగా ఉన్నాడు, మంచిగా సమాధానము కలిగి ఉన్నాడు, తన జీవితంలో ఏ లోటు లేదని ఈ సమాజము, మన చుట్టూ ఉండేటువంటి మనుషులు, మన చుట్టూ ఉండే బంధువులు, స్నేహితులు పరిగణిస్తారు. అయితే బైబిల్లో మహాజ్ఞాని కాబట్టి, బైబిల్ పరమజ్ఞానముతో నిండి ఉన్నది కాబట్టి, ఆ మహాదేవుడు హృదయాంతరంగములను ఎరిగిన దేవుడు కాబట్టి, నవ్వుతూ కనబడేటువంటి జనము ఆనందంగా ఉన్నట్లు కాదు, నవ్వుతూ ఉన్నంత మాత్రాన ప్రజలు సుఖముతో, సంతోషముతో, సమాధానముతో ఉన్నట్లు కాదు.
నవ్వుతూ ఉన్నంత మాత్రాన వారి యొక్క జీవితము సంతోషముగా హ్యాపీగా ఉన్నట్లు కాదు. వారి పెదవుల మీద చిరునవ్వు కనబడినంత మాత్రమున వారు ఏ లోటు లేకుండా సమృద్ధిగా ఉన్నవారు కాదు అని హృదయాంతరంగములను ఎరిగిన దేవుడు ప్రతి మనిషి యొక్క వ్యక్తిగత జీవితమును ఎరిగిన దేవుడు మనుషులందరూ ఒకలాగనుకుంటే, మనుషులందరూ పైరూపమును చూసి, మనుషులందరూ ఆ ముఖం మీద కనబడి నవ్వును చూసి వీళ్ళు సంతోషంగా ఉన్నారు అనేటువంటి ఒక ఒపీనియన్లోనికి, ఒక కంక్లూజన్లోనికి వచ్చేస్తుంటే దేవుడు మాత్రము అంటాడు కదా, నువ్వు అనుకునేది కరెక్ట్ కాదు, నీ ఆలోచన విధానం కరెక్ట్ కాదు, నువ్వు అనుకునేది కరెక్ట్ కాదు, నువ్వు చెప్పుతున్నది నిజం కాదు, నువ్వు కేవలము మనిషివి కాబట్టి ముఖాన్ని మాత్రమే చూస్తున్నావు, ముఖం మీద ఉన్నటువంటి ఆ నవ్వును మాత్రమే చూస్తున్నావు. నేను గొప్ప దేవుణ్ణి, ప్రతి మనిషిని చేసిన దేవుణ్ణి, ప్రతి మనిషిని ఎరిగిన దేవుణ్ణి, తల్లి గర్భమందు రూపింపబడక మునిపే ఎరిగిన దేవుని గనక ఏ వ్యక్తి జీవితంలో ఏ విషాదం ఉంది, ఏ లోటు ఉంది, ఏ బాధ ఉంది, ఎంత బాధను దిగముందు మింగుకుని నవ్వుతున్నారు అనే విషయం నాకు తెలుసు గనక లేఖనాల్లో ఈ విధంగా రాస్తున్నాను. ఏమిటో తెలుసా? పరమజ్ఞాని అయినటువంటి సొలొమోను ఉపయోగించుకుని నేను జనానికి ఏదైతే చెప్పాలనుకుంటున్నానో అది చెప్తున్నాను. ఏంటో తెలుసా? నేను చెప్పబోయే మాట ఏంటో తెలుసా? ఇదిగో 14వ అధ్యాయం సామెతల గ్రంథంలో 13వ మాట ద్వారా నేను చెప్తున్నాను. ఒకడు నవ్వుచుండినను హృదయమున దుఃఖముండవచ్చును. మనిషివైన నువ్వు, స్నేహితుడు అయిన నువ్వు, బంధువైన నువ్వు, భర్తవైన నువ్వు, భార్యవైన నీవు, ఇరుగు పరుగు అయిన నీవు కేవలము ఆ మనిషి ముఖం మీద, ఆ పెదవుల మీద చిరునవ్వును చూసి నువ్వు అనుకుంటున్నావు వీడు చాలా సంతోషంగా ఉన్నాడు, ఏ దిరుగులు లేదు, ఏ బాధ లేదు, ఏ చింత లేదు అని నువ్వు అనుకుంటున్నావు. నువ్వు ముఖాన్ని చూస్తున్నావు, కానీ నేను హృదయాన్ని చూస్తున్నాను. ఆ మనిషి పైకి నవ్వుతూ కనబడుతున్నాడు, కానీ కన్న తండ్రినైనా నాకు తెలుసు, సృష్టించిన వాడినైనా నాకు తెలుసు, పరీక్ష పడుతున్న నాకు తెలుసు, ఆ మనిషి పైకి నవ్వుతున్నాడు కానీ హృదయంలో దుఃఖం ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని పిల్లలారా, ఈరోజు మనిషి జీవితాలు అలాగే ఉన్నాయండి. నవ్వు రాక కొంతమంది ముఖం అదొకలా పెట్టుకుంటే, నవ్వు ఎలాగన్నా రప్పించుకోవాలని బలంగా నవ్వు రప్పించుకునే వారు కొంతమంది ఉన్నారు. ఈ రోజుల్లోనటండి మనిషికి సంతోషము సమాధానము లేక ముఖం మీద చిరునవ్వు లేదు. ఆ చిరునవ్వుని, ఆ నవ్వుని తన జీవితంలోకి తెచ్చుకోవాలని మనిషి ఎలాగ అలవాటైపోయాడంటే ఎడిక్షన్స్కి అలవాటైపోయాడు. ఏంటండి ఆ ఎడిక్షన్ అంటే? నవ్వుకోవడానికి జబర్దస్త్ చూసేవాడు ఒకడు, నవ్వుకోవడానికి ఫన్నీ వీడియోస్ చూసేవాడు ఒకడు, ఆ నవ్వు, ఆ తాత్కాలికమైన నవ్వు కలుగుతుందనే రీల్స్ ఒకదాని తర్వాత ఒకటి అలాగ పొద్దున్న నుంచి సాయంత్రం వరకు సెల్లతోనే ఉండిపోతూ, వాటితోనే కాపురం చేస్తూ, వాటితోనే బ్రతుకుతూ, అవి కలుగు చేసేటువంటి తాత్కాలికమైనటువంటి నవ్వుకు, తాత్కాలికమైన టెంపరరీ హ్యాపీనెస్, టెంపరరీ లాఫ్, తాత్కాలికమైన నవ్వుకు మనిషి అలవాటు పడిపోయి ఈ యూట్యూబ్ వీడియోల్లోనూ, ఈ ఇన్స్టాగ్రామ్ వీడియోలోను, ఆ ఫ్యామిలీ వారు క్రియేట్ చేస్తున్నటువంటి ఆ ఫన్నీ వీడియోస్, ఒక టీం కలిసి క్రియేట్ చేస్తున్న ఆ ఫన్నీ కంటెంట్ చూసి తాత్కాలికమైన ఉపశమనం పొందుతున్నాడు మనిషి. ఏ మనిషిలోనూ నిజమైన నవ్వు లేదు. పైకి నవ్వుతూ కనబడుతున్నారు, పైకి ముఖము కళగా కనబడుతుంది, వాళ్ళ పెదవి మీద చిరునవ్వు కనబడుతుంది, కానీ నిజానికి ఏ మనిషికి హృదయము ద్వారా, పూర్తి ఆనందము ద్వారా కలిగే నవ్వు రావట్లేదు. ఆ నవ్వు వారి జీవితంలో లేక
ఆ నవ్వు వారి జీవితంలో లేక మనిషి ఏం చేస్తున్నాడంటే ఈ జబర్దస్త్ షోలు చూస్తున్నాడు. వాళ్ళు వేసేటువంటి చెత్త పంచులను, వాళ్ళు చెప్పేటువంటి ఆ చెత్త డైలాగులు విని, వాళ్ళు చెప్పేటువంటి ఆ బూతు పురాణాలు విని ఫ్యామిలీ మీద, భార్య భర్తల మీద, అన్నదమ్ముల మీద, కన్న తండ్రి మీద, కన్న తల్లి మీద వివిధ రకాల డబల్ మీనింగ్లు వచ్చేటువంటి మాటలను ఉచ్చరిస్తూ సృష్టించేటువంటి ఆ కామెడీ వీడియోస్కి అలవాటు పడిపోయి మనిషి నవ్వును బూతు నుంచి పొందుకుంటున్నాడు. మనిషి ఇదిగో తాత్కాలికమైన సెటైర్స్ నుంచి పొందుకుంటున్నాడు. మనిషి నవ్వు దేని నుంచి పొందుకుంటున్నాడంటే ఒక మనిషి ఇంకొక మనిషిని ఎగతాళి చేయడం ద్వారా పొందుకుంటున్నాడు. కానీ నిజమైన నవ్వు, నిజమైన సంతోషము చాలా మందికి లేదు. దేవుని పిల్లారా, ఒక అబద్ధపు స్మైల్తో ఎక్స్ప్రెషన్ పెడుతూ ఉన్నారు, కానీ చాలా మంది బాధపడుతూనే ఉన్నారు ఈ రోజుల్లో. బాగున్నావా అంటే బాగున్నాడు, ఎలాగున్నావంటే నవ్వుతూ 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 పలకరిస్తూ ఉంటారు దేవుని బిడ్డలారా. కానీ జ్ఞానము కలిగిన వాక్యం చెప్తుంది, ఒక వ్యక్తి పైకి నవ్వుతున్నా సరే వారిలో విచారం ఉంది, వారిలో బాధ ఉంది, వారిలో సంతోషం అనేది లేదు. వారు నలిగిపోతున్నారు, కృంగిపోతున్నారు, కృషించుకుపోతున్నారు. అందరూ ఉన్నప్పుడు నవ్వుతూ మాట్లాడుతున్నారు. ఎవ్వరూ లేనప్పుడు వాళ్ళ యొక్క కన్నీరు, వాళ్ళ యొక్క బాధ ఆ నాలుగు గోడలకి, వాళ్ళు నిద్రపోయి తల పెట్టుకునే ఆ దిండుకే తెలుసటండి వారి కార్చే కన్నీరు. నిజానికి ఎవరైతే ఎక్కువ నవ్వుతూ ఉంటారో, ఎవరైతే ఎక్కువ నవ్విస్తూ ఉంటారో వాళ్ళ జీవితంలో నవ్వు ఉండదటండి. కొంతమంది ఒక అలవాటు ఉంటుంది, ఏంటంటే వాళ్ళలో ఎంత బాధ ఉన్నా తన చుట్టూరు ఉన్న నలుగురిని నవ్వించేటువంటి అలవాటు ఉంటుంది. వారి మాటల ద్వారా, వాళ్ళ శ్రేష్టల ద్వారా, వాళ్ళు వేసేటువంటి చిన్న చిన్న పంచ్ డైలాగుల ద్వారా ఆ చుట్టుపక్కల ఉన్న వారందరూ నవ్విస్తూ ఉంటారు. ఆ నలుగురు తన జోక్స్కి, తన యొక్క మాటలకి, తన యొక్క చేష్టలకి నవ్వుతున్నారు కాదని వీడు కూడా నవ్వు రాకపోయి నవ్వుతూ ఉంటాడు. కానీ నిజానికి ఏ వ్యక్తి అయితే నలుగురితో నవ్వుతూ మాట్లాడతాడో, ఏ వ్యక్తి అయితే నలుగురిని నవ్విస్తాడో, ఏ వ్యక్తి అయితే నలుగురు నవ్వాలని తన మీద సెటైర్లు వేసుకుంటాడో, ఏ వ్యక్తి అయితే నలుగురు నవ్వుతుంటారని నలుగురిని చుట్టూరు వేసుకుని మంచి మంచి డైలాగులు వేసి నవ్విస్తుంటాడో, నిజానికి తన జీవితంలో నిజమైన నవ్వు ఉండదు. పేరుకు మట్టు నవ్వుతున్నాడు. అందరూ నవ్వుతూ బ్రతకాలని నేను కనీసం నవ్వుతూ ఉండలేకపోతున్నాను, సంతోషంగా ఉండలేకపోతున్నాను, నా చుట్టూ ఉన్నవారినైనా నవ్వుతూ ఉంచాలని ఆశ కలిగి నవ్విస్తూ ఉంటాడు. కానీ నిజానికి ఆ మనుషుల నిజమైన నవ్వు ఉండదు. మనందరికీ తెలుసు ద లైఫ్ స్టోరీ ఆఫ్ చార్లీ చాప్లిన్ అనేటువంటి వ్యక్తి. దాదాపుగా ఎక్కువగా 90s కిడ్స్ ఎవరైతే ఉన్నారో, ఈ 1990వ సంవత్సరాల్లో పుట్టినటువంటి కిడ్స్ ఎవరైతే ఉన్నారో, ఈ 90s జనరేషన్కి బాగా తెలుసు, న్యూ జనరేషన్కి కూడా బాగా తెలుసు. ఎందుకంటే ఆయనకి వీడియోస్ షార్ట్ రూపంలోనూ, వీడియోస్ రూపంలోనూ, ఫిలిమ్స్ రూపంలో ఇప్పటికీ కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఆయన పేరు చార్లీ చాప్లిన్ అనేటువంటి వ్యక్తి. ఈయన ఇంగ్లాండ్లో జన్మించారు. 1889లో ఇంగ్లాండ్లో జన్మించినటువంటి ఈ చార్లీ చాప్లిన్ అనేక మందిని తన యొక్క చేష్టల ద్వారా, తన నడక ద్వారా, తన డ్యాన్స్ ద్వారా, తన తింగరి పనుల ద్వారా చివరికి మాట్లాడకుండా అనేక మందిని నవ్వించాడు. అనేక వేల మందిని ఆకట్టుకున్నాడండి. హెన్నా, చార్లీ అనేటువంటి భార్య భర్తలకు జన్మించినటువంటి చార్లీ చాప్లిన్ అనేక టీవీ షోస్లో, అనేక నాటకాలలో, అనేకమైనటువంటి సినిమాల్లో, అనేకమైన వీడియోస్లో మనకు కనబడుతూ ఉంటాడు చార్లీ చాప్లిన్. మీ అందరూ తెలుసుగా, ఒక టైట్ షూట్ వేసుకుని
పెద్ద పెద్ద బూట్లు వేసుకుని, బ్లాక్ షూట్ వేసుకుని, బ్లాక్ క్యాప్ పెట్టుకుని, ఒక చిన్న బుల్లి మీసం ఉండి ఫన్నీగా కనిపిస్తూ, తన చేతిలో ఒక కర్ర ఉంటుంది, ఇలా ఇలా తిప్పుకుంటూ తిప్పుకుంటూ ఫన్నీగా నడిచేటివి వ్యక్తి, ఒక ఫేమస్ అన్నమాట. అప్పట్లో ప్రపంచాన్నే ఒక ఉర్రూతలూగించాడు తన నవ్వు ద్వారా, అనేక మంది నవ్వించాడు. ఆస్కార్ అవార్డు కూడా వచ్చింది ఆయనకు. అనేకమైన అవార్డులు పొందుకున్నాడు ఆ వ్యక్తి. తను అనేక మందిని నవ్వించడం ద్వారా ప్రపంచంలో అనేక మంది ఆయన ఇష్టపడడం ప్రారంభించారు. అబ్బా, ఒక 5 నిమిషాలు ఈయన వీడియో చూస్తే నవ్వుకుంటాం, ఒక 2 గంటలు ఈయన సినిమా చూస్తే నవ్వుకుంటాం, ఒక 2-3 నిమిషాలు ఈయన షార్ట్స్ చూస్తే నవ్వుకుంటాం. ఈయన వీడియోలు చాలా ఫన్నీగా ఉంటాయి, ఈయన చేష్టలు చాలా ఫన్నీగా ఉంటాయి, ఈయన చేసేటువంటి నటన చాలా ఆకర్షితంగా, ఫన్నీగా, సరదాగా ఉంటుంది. ఈయన వీడియోస్ చూడడం వల్ల, ఈయన సినిమాలు చూడడం వల్ల, ఈయన వేసే డ్రామాస్, నాటకాలు చూడడం వల్ల అబ్బబ్బా కొడుపు ఉబ్బేలాగా నవ్వుకుంటామని చెప్పేసి అనేక మంది జనం ఆయన్ని ఫాలో అవ్వడం ప్రారంభించారు. కొన్ని వేల డాలర్లు పెట్టి అనేక సంస్థలు ఆయన యొక్క నటన ద్వారా సినిమాలు తీయడం ప్రారంభించారు. అలాగ ప్రపంచాన్ని ఒక ఊపి అనేక మంది నవ్వించి, తన హాస్య క్రియల ద్వారా అనేక మందికి హాస్యము పుట్టించినటువంటి ఈ చార్లీ చాప్లిన్ అనేటువంటి ఈ యాక్టర్ తన జీవితము యొక్క లోతుల్లోనికి వెళ్ళి ఆలోచించుకుని చెప్పిన మాట ఏంటో తెలుసా? అనేక మందిని నవ్వించే నేను ఆ నవ్వు వెనక ఎంతో విషాదాన్ని కలిగి ఉన్నాను. అనేక మంది నవ్వించగలుగుతున్నాను కానీ నా జీవితంలో నవ్వు లేదు అంటాడు కదా. నా చేష్టల ద్వారా అనేక మంది నవ్వినా పర్లేదు, నేను బాధపడినా పర్లేదు, కానీ నేను చేసేటువంటి పనుల ద్వారా ఇంకొకరు బాధపడి నేను నవ్వడం నాకు ఇష్టం లేదు అన్నాడు. ఈ స్టేట్మెంట్ ద్వారా మనకు అర్థమైంది ఏంటో తెలుసా? అనేక మందిని నవ్వించి హాస్య బ్రహ్మగా అనేక మంది నవ్వించిన మంచి టాప్ మోస్ట్ వరల్డ్ పాపులర్ కమేడియన్ గా పేరు పొందినటువంటి ఈ చార్లీ చాప్లిన్ అనేక మంది నవ్వించాడు, కానీ తన జీవితంలో విషాదం ఉంది. బైబిల్ నిజం, బైబిల్ సైకాలజీ నిజం, బైబిల్ చెప్పేది వాస్తవం. ఎందుకంటే చూడండి, చార్లీ చాప్లిన్ యొక్క జీవితమును మనం ఆధారంగా తీసుకుని బైబిల్ వాక్యాన్ని ఆయన జీవితానికి అన్వయించినట్లయితే, ఈ బైబిల్లో చెప్పేటువంటి మాట ప్రకారము ఒకడు నవ్వుచుండినను అనేక మందిని నవ్విస్తున్నాను, నవ్వుతూ కనబడినను, బైబిల్ అంటది కదా, వాడి యొక్క హృదయంలో దుఃఖం ఉంటుంది. నవ్వుతూ కనబడే ప్రతి మనిషిలోనూ సంతోషం ఉండదు. అనేక మంది నవ్వుతూ పలకరించే ప్రతి మనిషిలోనూ జీవితంలో సంతోషం ఉండదు. అనేక మంది నవ్వుతూ ఉన్నటువంటి మనిషిలో సమృద్ధి, సంతృప్తి, సుఖము ఉండదు. ఈ చార్లీ చాప్లిన్ కూడా అలాంటి వ్యక్తే. చిన్నతనం నుండి కూడా ఎన్నో పురాకులు పడినటువంటి వ్యక్తి. తన తల్లి హెన్నా, తన సోదరుడు కూడా ఉన్నప్పుడు, తల్లి యాక్టరే, డ్రామాస్లో నటించేది, తండ్రి కూడా యాక్టరే, డ్రామాస్లో నటించేవారు. వారికి ఆరాకూర జీతం వస్తుంటే ఆ జీతంతోనే పిల్లల్ని పోషించుకునేవారు. ఈ పిల్లలు ఎదుగుతూ ఉన్న సమయంలో తండ్రి చార్లీ పిల్లలను, తన భార్యని హెన్నాని విడిచిపెట్టి వేరే చోటుకు పోయాడు. వదిలిపెట్టి వెళ్ళిపోయినప్పుడు ఆ హెన్నా తల్లి ఆ పిల్లల్ని పోషించడం ఎంతో కష్టమైపోయింది. అలాంటి సమయంలో ఈ చార్లీ నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయాడు, 2 బిడ్డల తల్లిని నేను, మా పోషణ బాగోలేదు, మా పరిస్థితి బాగోలేదు అని కోర్టులో కేసు వేయగానే, మరి చార్లీకి అంటే తన తండ్రికి, చార్లీ చాప్లిన్ యొక్క పేరు కూడా, తండ్రి పేరు కూడా కొడుకు పేరే తండ్రి పేరు, సేమ్ 2 పేర్లు ఒకటే. కాబట్టి ఇక్కడ చార్లీ అంటే ఎవరంటే తండ్రి,
తండ్రి ఏం చేశాడంటే కోర్టులో ఒప్పుకున్నాడు, నేను ఎంతో కొంత పంపించి పోషణ నిమిత్తం డబ్బు ఇస్తానని. కానీ కొన్నాళ్ళకే ఈ చార్లీ చాప్లిన్ యొక్క తండ్రి పేరు చార్లీ, ఆ చార్లీ పోషించలేకపోయాడు. కొన్నాళ్ళకి తండ్రి నుంచి అందవలసిన సహాయం అందలేకపోయింది. అలాంటి టైంలో ఏమైందని అడిగితే, ఎంక్వైరీ చేస్తే చార్లీ చాప్లిన్ యొక్క తండ్రి మద్యము సేవిస్తూ వ్యసనాలకు లోనైపోయి చనిపోయినట్లుగా తెలియచేయగానే ఈ ఇద్దరు చిన్న బిడ్డలతో తల్లి రోడ్డున పడిపోయింది. చార్లీ అటండి పార్కుల్లోనూ రోడ్ల మీద ఎవరైనా తినగా మిగిలిపోయే తినేవాడటండి. దేవుని పిల్లారా, పార్కుల్లోనూ ఆ రోడ్ల మీద ఎక్కడైనా ఫుడ్ దొరికితే తినేవాడట. అలాంటి భయంకరమైన పరిస్థితి వచ్చింది చార్లీకి. కొన్నాళ్లకు తల్లి కూడా చనిపోయింది. ఎదిగాడు, పెద్దవాడయ్యాడు. ఆ పెద్దవాడై పెళ్లి చేసుకునే స్థితి వచ్చేసరికి తల్లి కూడా చనిపోయింది, పిచ్చి పట్టి, ఈ కుటుంబ విధానాలను బట్టి. అలాంటి సమయంలో చార్లీ ఎన్నో సమస్యలను ఎదుర్కొన్నాడు. మనందరికీ తెలుసు, ఆయన నవ్విస్తాడు, ఆయన ఒక కమేడియన్, ఆయనకు చాలా అవార్డులు వచ్చాయి, రివార్డులు వచ్చాయి. చాలా మంది మైకేల్ జాక్సన్కి ఏ విధంగా అయితే ఫాలోవర్స్ ఉన్నారో, అలాగే చార్లీ చాప్లిన్ కూడా చాలా మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఆయనకేంటి ఏ లోటు లేదు. పెద్ద కమేడియన్, లక్షల వేల కోట్ల డాలర్స్ మనీ వస్తుంది ఆయనకి. ఎంతో సంతోషంగా ఉన్నాడు కాబట్టి మనల్ని కూడా నవ్విస్తున్నాడని అనుకుంటున్నాం. కానీ ఆయన జీవితంలో ఎంతో విచారము. 4 పెళ్ళిళ్ళు చేసుకున్నా సరే సుఖం లేదు జీవితంలో. ఒక భార్య కూడా తనతో జీవితాంతం ఉండలేకపోయింది. మధ్యలోనే డైవర్స్, మధ్యలోనే విడిచి వెళ్ళిపోవడం జరిగింది. ఎన్నో అవరోధాలు ఎదుర్కొన్నాడు చార్లీ. అలాంటి పరిస్థితులే మనకి ఈ రోజుల్లో మనకు లేవండి. ఈ రోజుల్లో అనేక మంది పైకి ఉద్యోగం చేస్తున్నట్టు బడాయిగా కనబడుతూ ఉంటారు, డబ్బున్న వారిగా కనబడుతూ ఉంటారు. వాళ్ళ ఇన్షర్ట్ చూసి, వాళ్ళ అందం చూసి, వాళ్ళ యొక్క అడవడి చూసి, వీడికేంట్రా ఏ లోటు లేదురా, డబ్బులు పడిపోతున్నాయా, వచ్చేస్తున్నాయరా, ఓరు బాబోయ్ అనుకుంటాం మనం. కానీ పైకి ఎంతో సంతోషంగా కనిపించి తన బాధను దిగమింగుకొని ఉన్న ప్రాబ్లమ్స్ అన్నిటిని దాచుకుంటూ, ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా, ఎన్ని కష్టాలున్నా, ఎన్ని సమస్యలున్నా, ఎన్ని నిందలు వస్తున్నా, ఎన్ని అవమానాలు వస్తున్నా, అందరినీ నవ్వుతూ పలకరించే మనుషులు లేరా ఈ రోజుల్లో? పేకల దాకా అప్పులుంటాయి, పేకల దాకా శ్రమలుంటాయి, గుండె పగిలిపోయేంత మాటలు పడుతూ ఉంటారు, మనుషులు వేధిస్తూ ఉంటారు, మోసం చేస్తూ ఉంటారు. జీవితం అంతా కన్నీరైపోతూ ఉంటుంది, కన్నీరు కారుస్తూనే ఉంటారు. అలాంటి కన్నీరు కారుస్తూ, ఆ కన్నీరు ఆ 4 గోడల మధ్య, ఆ కన్నీరు ఆ యొక్క దిండు తడిచిపోతూ ఉంటుంది. ఆ కన్నీరు ఇంట్లోనే ఉంటుంది. ఇంట్లోంచి బయటకు రాగానే నడుస్తూ నవ్వుతూ వెళ్తుంటాడు. అలాంటి వారు లేరా? బైబిల్ అదే చెప్తుంది. ప్రియబిడ్డలారా, ఈ ప్రపంచంలో ప్రతివాడు కూడా తన ముఖానికి నవ్వు అనేటువంటి మాస్క్ వేసుకుని తిరుగుతున్నారు. ఎవరు కూడా, అటు ఆడవాళ్ళైనా ఇటు మగవాళ్ళైనా, అటు పెళ్ళి అయిన వారైనా ఇటు పెళ్ళి అవ్వని వారైనా, అటు సంపాదించిన వారైనా సంపాదించిన వారైనా, ఈ ప్రపంచంలో అందరూ కూడా ఒక ఫేక్ మాస్క్ని ధరించుకుని, ఒక అబద్ధపు నవ్వుతో, ఒక ఫేక్ స్మైల్తో ఈ సొసైటీలో వారు సర్వైవ్ అవుతున్నారు. ఎవ్వరు కూడా ఒక ప్యూర్ స్మైల్, కంప్లీట్ హ్యాపీనెస్ వల్ల వచ్చే స్మైల్ ఎవరిలోనూ లేదు. దేవుని పిల్లారా, బైబిల్ అదే చెప్తుంది. దేవుని పిల్లారా, ఎవరైతే ఎక్కువ నవ్విస్తారో, ఎవరైతే ఎక్కువ నవ్వుతూ ఉంటారో, వారు పైకి నవ్వుతూ కనబడినను లోపల ఎంతో విషాదము దాగి ఉంది. చాలా మంది నవ్వుతున్నారు కానీ దుఃఖపడుతున్నారు, ఆవేదన పడుతున్నారు, చింతపడుతున్నారు, కుమిలిపోతున్నారు. అయితే ఈరోజు దేవుడు అంటాడు కదా, నీ దుఃఖాన్ని నేను చూస్తున్నాను, పైకి నవ్వుతూ నటిస్తున్నావు, మోయలేని భారాన్ని గుండెల్లో పెట్టుకుని ఏమీ లేనట్లుగా నవ్వుతున్నావు, మోయలేని పాపాన్ని నీ భుజముల మీద పెట్టుకుని ఏమీ లేనట్టు నవ్వుతున్నావు.
ఎంతో వేదనతో రగులుతున్నావు, ఎంతో బాధతో రగులుతున్నావు, నలుగుతున్నావు, కుమిలిపోతున్నావు. కానీ పైకి మాత్రం ఏమీ లేనట్లుగా, ఏమీ తెలియనట్టుగా వ్యవహరిస్తున్నావు. కానీ హృదయాంతరంగములను ఎరిగిన దేవుడి దగ్గర నువ్వు దాచలేవు కదా. నీ కన్నీరును దాచలేవు, నీ బాధను దాచలేవు, నీ శోధన దాచలేవు, నీ అవమానములు దాచలేవు, నువ్వు ఏమీ దాచలేవు కదా దేవుని దగ్గర. అవన్నీ చూసిన దేవుడు అంటాడు కదా, నువ్వు పైకి నవ్వుతున్నారు కానీ చాలామంది ఒక్కడు నవ్వుచుండును హృదయములో దుఃఖం ఉంది అని ఒక సీక్రెట్ని రివీల్ చేస్తున్నాడు దేవుడు. ఎవరికూ తెలియని సత్యాన్ని రివీల్ చేస్తున్నాడు దేవుడు. నీ స్నేహితుడు నవ్వుతున్నాడా, నీ బంధువు నవ్వుతున్నాడా, నీ ఇరుగు పొరుగు నవ్వుతున్నారా, నువ్వు నవ్వుతున్నావా? ఈ నవ్వులన్నీ కూడా అబద్ధపు నవ్వులే. అందరి నవ్వుల్లోనూ లోపల వేదన ఉంది, అందరి నవ్వులోనూ లోపల చింత ఉంది, అందరి నవ్వులోనూ లోపల గలిబిలు ఉంది. ఒకవేళ నువ్వు కూడా వేదన పడుతున్నావా? నీ గుండె పగిలిపోయిందా? నేను ఒంటరి వాడను, ఒంటరి దానను, నాకెవరు లేరని నేను అనుకుంటున్నావా? దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. చాలామంది బాధపడుతున్నారు, నాకెవరూ లేరు, నేను ఒంటరిగా ఉన్నాను, నేను దిగులుతో ఉన్నాను, నిస్సహాయ స్థితిలో ఉన్నాను. చూడండి, లోక సువార్త 6వ అధ్యాయము 21వ వచనం ఒకసారి చూద్దాం. ఇప్పుడు ఆకలి కొనుచున్న మీరు ధన్యులు, మీరు తృప్తిపరచబడుదురు. ఇప్పుడు ఏడ్చుచున్న మీరు ధన్యులు, మీరు నవ్వుదురు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు ఈరోజు నీకు మంచి వాగ్దానం ఇస్తున్నాడు. ఇదిగో ఇప్పుడు నువ్వు పైకి నవ్వుతున్నావు, లోపల ఏడుస్తున్నావు. పైకి నవ్వుతూ పలకరిస్తున్నావు, లోపల వేదన చెందుతున్నావు. పైకి అందరికీ బాగున్నారని కనిపెడుతున్నావు, కానీ లోపల కృమిలిపోతున్నావు. ఈరోజు నువ్వు కారుస్తున్న కన్నీరు, ఇప్పుడు నువ్వు పడుతున్న బాధ, ఇప్పుడు నువ్వు ఎదుర్కొంటున్న సమస్య, ఇప్పుడు నువ్వు పడుతున్న నిందలు, అవమానములు ఎలా మార్చబడతాయని దేవుడు వాగ్దానం చేస్తున్నాడంటే, చూడండి, పరిశుద్ధ గ్రంథములో లోక సువార్త 6వ అధ్యాయము 21వ వచనములో దేవుడు తన శిష్యులతో చెప్తున్నాడు. అలా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈ మాట అటండి, దేవుడు శిష్యులతో చెప్పేటప్పుడు సాధారణంగా చెప్పలేదటండి. ఎలా చెప్పాడో ఒకసారి మన 20వ వచనంలో మనకు కనబడుతుంది. అంతటా ఆయన తన శిష్యుల తట్టు పారచూచి ఇట్లా, నేను ఇది మామూలుగా చెప్పిన మాట కాదండో. ఈరోజు ఈ యొక్క వాక్యము ద్వారా దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఈ వాగ్దానంలో దేవుడు నీతో చెప్తున్న మాట ఒక సాధారణమైన మాట కాదు, ఒక సింపుల్ వర్డ్ కాదు, సింపుల్ ప్రామిస్ కాదు, చాలా గొప్ప మాట, నొక్కి ఒక్కానించి చెప్పిన మాట. అందుకని ఆయన అంటాడు కదా, యేసు ప్రభువు ఈ మాట చెప్పేటప్పుడు అటండి, శిష్యుల వైపు కన్నులు తెరచి బాగా చూసి చెప్తున్నాడట. ఏమంటే, బేదలైన మీరు ధన్యులు, దేవుని రాజ్యం మీది. ఇప్పుడు ఆకలి కొనుచున్న మీరు ధన్యులు, మీరు తృప్తిపరచబడుదురు. ఇప్పుడు ఏడ్చుచున్న మీరు ధన్యులు, మీరు నవ్వుదురు. దేవుడు వాక్యం వింటున్న సహోదరు, నీతోనూ నాతోనూ దేవుడు సూటిగా మాట్లాడుతున్నాడు. ఏంటో తెలుసా, ఈరోజు ఇప్పుడు మీరు ఆకలి కొంటున్నారు, ఒకరోజు పస్తులు ఉంటున్నారు, పిల్లలు పెట్టడానికి ఇబ్బందిగా ఉంది, భోజనం పిల్లలకు పెట్టడానికి ఇబ్బందిగా ఉంది, నువ్వు తినడానికి ఇబ్బందిగా ఉంది, భార్యకు పెట్టడానికి ఇబ్బందిగా ఉంది, నీ ఇంట్లో ఉన్న వారికి పెట్టడానికి ఇబ్బందిగా ఉంది, సంఘానికి పెట్టడానికి ఇబ్బందిగా ఉంది, నీవే తినడానికి ఇబ్బందిగా ఉంది. ఈరోజు ఇప్పుడు నువ్వు ఆకలి కొంటున్నావు, నీ భార్య పస్తులుంటుంది, నీ పిల్లవాడు ఆకలి కొంటున్నాడు, పిల్లవాడు ఆకలి తీర్చడానికి నువ్వు ఇబ్బంది పడుతున్నావు. అయితే మీరు ధన్యులు, ఎందుకంటే రాబోయే రోజుల్లో దేవుడు మీరు తృప్తిపరుస్తాడండి. నేను చెప్పానుగా, అనేక మందిని నవ్వించినటువంటి చార్లీ చాప్లిన్ పార్కుల మీద, రోడ్ల మీద మిగిలిపోయిన ఆహారం తిన్నాడు. అలాంటి చార్లీ చాప్లిన్ యొక్క జీవితాన్ని దేవుడు
లగ్జరీగా తినేటువంటి లైఫ్గా మార్చాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు దేవుడు ఆకలి కొన్న నీ జీవితాన్ని అలమటిస్తున్న జీవితంలో సంతృప్తినిస్తాడు. ఒక పూట తిండి కొరకు ఇబ్బంది పడుతున్నావా? పిల్లలకు పెట్టలేకపోతున్నానే, భార్యకు పెట్టలేకపోతున్నానే, భర్తకు పెట్టలేకపోతున్నానే, కన్న తల్లిని కన్న తండ్రిని చూసుకోలేకపోతున్నానే, ఇంత దీనస్థితిలోకి పోయాను నేను ఇటు అనుకుంటున్నావా? ఈరోజు ఇప్పుడు మీరు ఆకలి కొన్నారు, కానీ మీరు ధన్యులు. రాబోయే రోజుల్లో దేవుడు సంతృప్తినిస్తాడు. ఇప్పుడు ఏడ్చుచున్నారు, మీరు దుఃఖపడుతున్నారు, ఆవేదన పడుతున్నారు, దిగులు చెందుతున్నారు, కుమిలిపోతున్నారు, నలిగిపోతున్నారు, కానీ రాబోయే దినాల్లో మీరు నవ్వుతూ ఉంటారు. అప్పుడు వచ్చే నవ్వు ఎలాంటి నవ్వో తెలుసా? దేవుడు నీకు ఇచ్చే నవ్వు ఎలాంటిదో తెలుసా? నేను బాగానే ఉన్నాను అని చెప్పుకోవడానికి అందరికీ ఒక ఫేక్ స్మైల్, అబద్ధపు నవ్వు నవ్వుతూ అందరిని పలకరిస్తున్నావు చూడు, ఆ నవ్వు కాదు దేవుడిచ్చే నవ్వు. నేను నవ్వకపోతే నా ముఖం విచారంగా ఉంటుంది, అలాగున్నావేటని అందరూ అడుగుతారని, ఉండాలనే నవ్వాలనే బలాన్ని నవ్వుతున్నావు చూడు, ఆ నవ్వు కాదు దేవుడిచ్చే నవ్వు. నవ్వు రాక, హాస్యం లేక, జీవితంలో సంతోషం లేక, జబర్దస్త్ చూసి, కామెడీ వీడియోలు చూసి, కామెడీ కంటెంట్ చూసి కావాలనే కితకితలు పెట్టుకుని నవ్వుతున్నావు చూడు, అలాంటి అబద్ధపు నవ్వు కాదు దేవుడిచ్చే నవ్వు. నిజమైన నవ్వు, స్వచ్ఛమైన నవ్వు దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. ఆమేన్. దేవుని పిల్లలారా, దేవుడిచ్చేటువంటి నవ్వు ఎలాంటిదో తెలుసా? చిరకాలం ఉండే నవ్వు, ఆత్మానుసారమైన నవ్వు, హృదయములో బాధ లేనటువంటి నవ్వు, హృదయం నుంచి వచ్చే నవ్వు. ఈరోజు ఎలాగుందని నువ్వు అనుకోవద్దు. ఇప్పుడు మీరు ఏడుస్తారు. ప్రజెంట్ సిచ్యువేషన్లో, నువ్వున్న పరిస్థితుల్లో, నువ్వున్న ఇబ్బందుల్లో, నువ్వున్న ఇరుకుల్లో, నువ్వున్న బాధల్లో, నువ్వు నలుగుతున్న స్థితిలో ఇప్పుడు నువ్వు ఏడుతున్నావు. నీ కళ్ళ నీళ్ళు వస్తున్నాయి, నీ తలకు నొప్పి వస్తుంది, కృంగిపోతున్నావు, నలిగిపోతున్నావు, బాధపడుతున్నావు. జనంలోకి వెళ్ళినప్పుడు ఏమీ తెలియనట్టు బాగుంటున్నావు. ఇప్పుడు మీ ఏడుపులు రాబోయే రోజుల్లో నవ్వులుగా మార్చబోతున్నాడు నా యేసు. అలాంటి దేవుడు మంచి నవ్వు ఈరోజు దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు. ఇప్పుడు మీరు ఏడ్చుచుండినను రాబోయే దినములు నవ్వుతారని శిష్యులతో యేసుక్రీస్తు ప్రభువారు బోధించి చెప్పినట్లుగా ఈరోజు మనందరితో బోధించి చెప్తున్నారు. ఒకరు నవ్వుచుండినను లోపల హృదయములో వేదన ఉన్నట్లుగా మన జీవితాలు ఉన్నాయి. అలాంటి నవ్వును తీసేసి, అబద్ధపు నవ్వును, ఫేక్ నవ్వును తీసేసి రాబోయే రోజుల్లో దేవుడు స్వచ్ఛమైన నవ్వును, సంతోషముతో సమాధానముతో కూడిన నవ్వును దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు. అటువంటి నవ్వుతో మీ హృదయాలను, మీ జీవితాలను, మీ ముఖాలను దేవుడు నింపి, మీ ముఖములో ఆత్మీయతతో కూడిన సంతృప్తికరమైన నవ్వును దేవుడు మన జీవితాల్లో అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, ఈరోజు ప్రభువా మంచి వాక్య సందేశాన్ని మీరు మాకు అందించారు. విన్నటువంటి ఈ వాక్యాన్ని మీరు మా హృదయాల్లో ముద్రించండి. అవును తండ్రి, ఈరోజు జనముగా ఉన్న మేము పైకి నవ్వుతూ ఉన్నవారమున్నా, లోపల కృంగిపోతూ ఉన్నాము తండ్రి, నలిగిపోతూ ఉన్నాము తండ్రి. అలాంటి నవ్వును మా జీవితంలోంచి తీసేసి స్వచ్ఛమైన నవ్వు, ప్యూర్ స్మైల్, ఆనందంతో వచ్చే నవ్వు, సమృద్ధి వల్ల వచ్చే నవ్వు, బలం వల్ల వచ్చే నవ్వు, సంతోషముతో వచ్చే నవ్వును మీరు మాకు దయచేయండి. ఈ లైవ్ ద్వారా ఎంతమంది బిడ్డలు ఈ వాక్యం విన్నారు, వారి హృదయాలను బలపరచని స్థిరపరచండి. రేపటి రోజు లైవ్కి సిద్ధపడే యోగ్యులుగా, భాగ్యులుగా బిడ్డలు ఉంచమని నజరేయుడైన క్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మరి ఈ లైవ్లో ఏకీభవించిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మరలా చెప్తున్నాను, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి. దేవుడు మీతో మాట్లాడాడు అనిపిస్తే, దేవుడు నన్ను ఆదార్చాడు అనిపిస్తే, దేవుడు నన్ను బలపరిచాడు అనిపిస్తే, దేవుడు రాబోయే రోజుల్లో
నాకు చేయబోయే మేలు కోసమే చెప్పాడమే అని మీకు అనిపిస్తే కామెంట్ చేయండి. ఈ వాక్య సందేశాన్ని లింక్ ద్వారా అనేక మందికి షేర్ చేయండి. మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయండి. ఒకవేళ మీరు ప్రార్థనలో పెట్టండి అంటే నా వ్యక్తిగత ప్రార్థనలోనూ ప్రార్థన చేస్తాను. అదేవిధంగా లైవ్లో కూడా అనేక మందికి మీ ప్రార్థన అంశం చెప్పి ప్రార్థన చేయమంటాను. ఒకవేళ పర్సనల్ విషయాలు ఏమన్నా ప్రార్థనలో పెట్టాలంటే అవి బహిర్గతం చేయకుండా వ్యక్తిగత ప్రార్థనలో నేను జ్ఞాపకం చేసుకుంటాను. మీరు ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయాలంటే మాకు వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టండి. అయ్యా బ్రదరు, ఈ దాని నిమిత్తం ప్రార్థన చేయండి, ఈ అవసరం నిమిత్తం ప్రార్థన చేయండి, ఈ సమస్య నిమిత్తం ప్రార్థన చేయండి అని మీరు ప్రార్థన అవసరతను టైప్ చేసి వాట్సాప్లో టెక్స్ట్ చేసినట్లయితే తప్పకుండా మీ కొరకు మేము ప్రార్థన చేస్తాము. అనేక మంది సేవకులు మా దగ్గర ఉన్నారు, వారి చేత కూడా ప్రార్థన చేయిస్తాము. మా యొక్క వాట్సాప్ నెంబర్ 6304200261. మరలా చెప్తున్నాను, 6304200261. ఇది మా వాట్సాప్ నెంబరు. ఈ యొక్క వాట్సాప్ నెంబర్కి మీరు ప్రార్థన అవసరత తెలియచేయవచ్చు. అదేవిధంగా మరొక ప్రకటన ఏంటంటే, మేము మందిరం నిర్మిస్తున్నాం పిఠాపురం మండలంలో. ఈ మందిర నిర్మాణం ఎంతో ఖర్చుతో ఉండిపోయింది. చాలా రోజులుగా స్తంభాల వరకు కట్టి ఆపివేయబడింది. మళ్ళీ మందిర నిర్మాణము పునఃప్రారంభం చేయాలనుకుంటున్నాం. మీరులో ఎవరైనా హృదయ ప్రేరేపణ కలిగి మీ వంతు సహాయంగా దేవుడు ప్రేరేపిస్తే మీకు కలిగి ఉంటే, దీంట్లో ఎటువంటి ఫోర్స్ ఇబ్బంది లేదు, దేవుడు మీకు ప్రేరేపిస్తే మందిర నిర్మాణం కోసం మీకు తోచిన సహాయాన్ని, అది మెటీరియల్ రూపంలో, అది సిమెంట్, ఇసుక కానీ ఐరన్ కానీ ఆ రూపంలో అన్నా లేదా కానుక రూపంలో అందించాలంటే మీకు ఇందాక చెప్పిన వాట్సాప్ నెంబరే 6304200261కి ఫోన్పే ద్వారా మీరు పంపించి సహాయం చేయగలరు. అదేవిధంగా డిసెంబర్ మాసం వస్తుంది, అనేక మంది చలిలో వణికిపోతూ ఉంటారు. మరి ఆ చలిలో అనేక మంది బస్ స్టాండ్లలోనూ, అనేక మంది అవుట్ సైడ్ చెట్ల కింద, అవుట్ సైడ్ బిల్డింగ్స్ దగ్గర, రైల్వే స్టేషన్స్ దగ్గర, బ్రిడ్జిల మీద అనేక మంది పడుకుంటూ ఉంటారు. ప్రతి సంవత్సరం మేము ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఈ సంవత్సరం కూడా చేయాలని ఆశపడుతున్నాం. కనీసం 1000 మందికి మేము దుప్పట్లు పంచాలనే ఒక నిర్ణయాన్ని కలిగి ఉన్నాం. ఇప్పటి నుంచే కలెక్ట్ చేసి డిసెంబర్ 1 నుంచి మేము పంచాలనుకుంటున్నాం. ఆ కార్యక్రమానికి కూడా మీరు సహకరించాలి. అలాంటి పుణ్య కార్యక్రమాల్లో పాలు పంచుకోవాలనుకుంటే కనుక మీ పేరు, మీరు దేనికోసం ఆ కానుక పంపుతున్నారో ఆ వివరాలు 6304200261 అనే నెంబర్కి ఫోన్పే, గూగుల్ పే చేయొచ్చు. చేసి స్క్రీన్ షాట్ అదే నెంబర్కి మీరు స్క్రీన్ షాట్ తీసి పంపి దేనికోసం పంపారనేది కూడా మెన్షన్ చేసి మీ డీటెయిల్స్ పంపినట్లయితే ప్రభు ద్వారా మీకోసం మేము ప్రార్థన చేస్తాం. ఈ మంచి కార్యక్రమంలో మీరు పాలు పొందండి, దేవుని ఆశీస్సులు పొందండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మళ్ళీ రేపు ఇదే సమయానికి 9 గంటల నుంచి 10 గంటల మధ్యలో కలుసుకుందాం. గాడ్ బ్లెస్ యూ ఆల్. హ్యావ్ ఏ పీస్ఫుల్ స్లీప్ with spiritual dreams. God bless you all. Thank you everyone.